భక్తి దర్శనం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. ఈశ్వర ప్రేరణ చేత శ్రీ ఈ భక్తి దర్శనం ఛానల్ వారు ప్రేరణ చేత ఈశ్వరుని యొక్క అనుగ్రహంచే ఎంత విన్నా ఇంకా భగవంతుడి యొక్క లీలలను వినిపించాలనే కుతూహలం చేత ఆ భగవద్ అనుగ్రహం చేత శ్రీ శివపురాణ ప్రవచనం మీ ముందుకు ఆ భగవంతుని సంపూర్ణ అనుగ్రహం వలన అన్నపూర్ణ సహిత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి వారి అపార కృపా కరుణా కటాక్ష వీక్షణములు మనందరికీ ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. భగవంతుడి గురించి ఎంత విన్నా, ఇంకెంత చదివినా ఇంకా వినాలనేటువంటి ఒక కుతూహలం కనిపిస్తుంది, చదవాలని అనిపిస్తుంది. ఇంతెందుకు ఆయన గురించి ఎంత తెలుసుకున్నా ఇంకా తెలుసుకోవాలనే భావన ఇది సహజం. అంటే సముద్రము లోతుల ఆయన ఒక పట్టాన ఎవ్వరికి అర్థం కాడు, అంతు పట్టడు కూడా. ఒకవేళ పట్టాడా మనం మర్చిపోయినా ఆయన మనల్ని వదిలిపెట్టడు. ఇదే భగవంతుడి చిత్రం. ఎప్పుడు కనికరిస్తాడో తెలియదు, ఎప్పుడు ఆగ్రహిస్తాడో అంతకన్నా తెలియదు. మంచి చేద్దామని వచ్చినటువంటి ఒక మన్మథుని మసి చేసి వదిలిపెట్టాడు. పరీక్షిద్దామనేటువంటి ఒక వరం కోరిన వాడిని అనుగ్రహించి ఆపదల్లో చిక్కుకున్నాడు భోలాశంకరుడు. అసలు రూపమే లేదంటాడు, అంతలోనే అన్ని రూపాలు నావేనంటాడు. ఇది ఆ పరమేశ్వరుని యొక్క లీలా విలాసం. అటువంటి పరమేశ్వరుని ఆ భగవంతుని యొక్క సంపూర్ణమైనటువంటి వారి లీలా విలాసాన్ని, వైభోగాన్ని, వైశిష్ట్యాన్ని తెలిపేది ఈ శివపురాణం. నాకు ఈ అవకాశం ఈ ఛానల్ వారు కల్పిస్తున్నారు. వారిని ఆ భగవంతుడు సంపూర్ణమైన కరుణ కృపా కటాక్ష వీక్షణాలతో భగవంతుడు ఎల్లవేళలా వారిని చల్లగా చూడాలని ప్రార్థిస్తూ, పరమ విశిష్టమైనటువంటి ఒక పునీతమైన భారతదేశంలో ప్రతి అణువు ఎంతో అత్యంత పరమ పవిత్రమైనది. అందులోనూ బదరికావనం అత్యంత పవిత్రమైంది. ఎందుకంటే ఎందరో మునీశ్వరులు, తపస్సంపన్నులు, సిద్ధిపురుషులు, మహాయోగుల పాద స్పర్శ చేత పులకించిపోయింది ఈ ప్రాంతం. అందులోనూ సాక్షాత్తు నరనారాయణులు తపస్సు చేసిన పావనమైనది ఈ స్థలం. అందుకే దీనికి ఇంత ప్రాధాన్యత కలిగింది. అటువంటి ఈ స్థలంలో మహర్షులంతా కలిసి ఒక గొప్ప యాగాన్ని చేయాలనేటువంటి ఒక సత్సంకల్పాన్ని కలిగి ఉంది. ఆ మహానుభావులు ఎప్పుడైతే తలుచుకుంటారో కాని పనంటూ ఏది ఉండదు. అంటే సత్సంకల్పం అనేది చాలా గొప్పది. తక్షణమే యాగానికి కావలసిన సంభారాలన్నీ కూడా చక్కగా సమకూరుతున్నాయి. మనం అనుకున్నటువంటి ఒక సంకల్పం మంచిదైతే అది తప్పకుండా సిద్ధిస్తుంది. సత్సంకల్పం అనేది కావాలి. ఒకవేళ నిజంగా అంతటి ఉదాత్తమైన సత్సంకల్పాన్ని నెరవేర్చే శక్తి మనకు ఒకవేళ లేకపోయినప్పటికీ కూడా ఆ సమయానికి అది ఉన్న వాళ్ళ ద్వారా మాత్రం సహాయాన్ని పొంది ఆ పని తప్పకుండా నెరవేరి తీరుతుంటుంది. దాన్ని ఏమంటారు? సంకల్ప బలము అని అంటారు. అలా ఈ మహానుభావులంతా కలిసి మహాయాగం చేయాలనేటువంటి ఒక అనుకున్నదే తడవుగా ఆ ప్రాంతానికి ముల్లోకాల్లో శ్రేష్ఠుడైనటువంటి ఒక సూత మహాముని అక్కడికి వచ్చాడు. ఆయన రాకే ఆ యాగానికి ఒక శుభ సంకేతంగా భావిస్తుంటారు. ఋషులంతా కూడా వేదాలని విభజన చేసి
పంచమ వేదమైన మహాభారతాన్ని, ఉపనిషత్తులన్నీ, మరెన్నో పుణ్యగ్రంథాలని కూడా లోకానికి అందించిన అపర నారాయణమూర్తి వ్యాసమహర్షి శిష్యుడైన ఈ సూత మహానుభావుడు. అటువంటి మహానుభావుడు ఇక్కడికి రావడమే తమ జన్మ పావనమైందిగా భావిస్తున్నారు. అక్కడి మునులంతా కూడా ఆనంద పారవశ్యం చెందుతున్నారు, తప్పించిపోతున్నారు. మునీశ్వరులంతా కలిసి ఆ సూత మహామునికి అతిథి సత్కారాలని చక్కగా అర్ఘ్యపాదాదులన్నీ కూడా భక్తి శ్రద్ధలతోటి సమర్పించి పూజిస్తున్నారు. అందుకు ఎంతగానో సంతోషించిన ఆ సూతుడు వారందరినీ మనఃపూర్వకంగా ఆశీర్వదించాడు, ఆనందిస్తున్నాడు, చూస్తున్నాడు వాళ్ళందరినీ కూడా. అనంతరం ఆ ఋషీశ్వరులంతా కూడా సూతుడిని పరిపరి విధాలుగా ప్రస్తుతించి భక్తి ప్రపత్తులతో వేడుకున్నారు, కొనియాడుతున్నారు, ప్రార్థన చేస్తున్నారు. మేము యాగం చేయాలనేటువంటి ఒక సత్సంకల్ప భావన చేత మీరు ఇక్కడ ప్రత్యక్షం కావడం మాకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది మహానుభావ. మీ దయ వల్ల ఇక్కడ మేము ఎంతవరకు కూడా అనేకమైనటువంటి ఒక పురాణాలన్నీ కూడా మేము విన్నాం. విని మా శ్రవణాలను, మా మనస్సును పునీతం చేసుకున్నాం. ఇదే విధంగా ఓ మహానుభావ, పవిత్రమైన మధురమైన మీ వాణితోని శివుని గురించి, ఆ భగవంతుని యొక్క స్వరూపము, లీలా విలాసం గురించి, అతడి మహత్యాన్ని గురించి వినాలనేటువంటి ఒక కౌతూహలత మా యందు ఎప్పటి నుంచో ఉన్నది. ఈ సమయం కోసం ఎంత కాలం నుంచో కూడా ఎదురు చూస్తున్నాం. మీ అపూర్వమైనటువంటి ఒక రాక మాకు సంతోషాన్ని కలిగించింది. మహాభాగ్యాన్ని మాకు అందించేటువంటి ఒక శుభగడియలు ఆసన్నమైనాయి. కాబట్టి మా యందు కనికరించి ఈ కథను మాకు చెప్పి మమ్ము తరించు అని చెప్పి ప్రార్థనాపూర్వకంగా నమస్కారం చేస్తున్నారు, భక్తి ప్రపత్తులతో వినయపూర్వకంగా. అలా మునులంతా కలిసి ఆ వినమ్రపూర్వకమైన ఆర్థింపునకు సూతమునింద్రుడు చాలా సంతోషించాడు. ఆనంద పరవశుడై పులకైతాంకుతుడవుతున్నాడు. మునిశ్రేష్ఠులారా, మీరు సామాన్యులు కారు. ప్రతి నిమిషం కూడా భగవతారాధనలో తనువు మనస్సును వీలం చేసిన తాపసోత్తములయ్యా మీరు. నియమ నిష్టలతో కూడిన సదాచార సంపన్నులు మీరు, సచ్చీలురు. నిస్వార్థ చింతనతో మీరు ఏది చేసినా కూడా, ఏది కోరినా ఇది లోక కళ్యాణార్థం కోసమేనయ్యా. కాబట్టి మీలాంటి అభిలాష గలవారు మీరు ఈ పురాణం ఈ విధంగా చెప్పమనడం ఒక విశేషం. ఇది నా పూర్వజన్మ సుకృత పుణ్య ఫలంగా కూడా నేను భావిస్తున్నాను. మళ్ళీ ఈ అవకాశం నాకు రావడం కాబట్టి నేను కూడా ధన్యునేనయ్యా అని అనగా, ఇంత సౌమ్యంగా, ఇంత ప్రార్థనాపూర్వకంగా మీరు నన్ను అర్థిస్తున్నారు, అడుగుతున్నారని చెప్పంటే మీలో ఎంత ఉదాత్తత ఉన్నదో, ఎంత సంస్కారవంతమైన భావనతో ఉన్నారో అర్థమవుతుంది. ఆది పురుషుడైన పరమేశ్వరుని గురించి ఎంత చెప్పినా ఇంకా ఎంత విన్నా వినాలనిపిస్తుంది. చెప్పిన తర్వాత అంతా తెలిసినట్టే ఉంటుంది. కానీ ఏమంటారు, అందుకే శివుడు, శివ అంటే పార్వతి. అందుకే ఆలోచిస్తే కానీ అంతా తెలుసుకోవలసింది. ఎంతో ఉందన్నటువంటి ఒక విషయం ఆశ్చర్యం కాదు, అభిలాషను కూడా రేకెత్తిస్తుంది. సదాతనుడు, సనూతనుడు, సనాతనుడైన సర్వేశ్వరుని యొక్క లీలలు చాలా పవిత్రమైనవి. ఆయన చేతలు ఎవరికీ అర్థం కావు, అర్థమైనట్టే ఉంటవి, అర్థం కావు. ఆయన గురించి తెలుసుకోవడం అంటే ఒక రకంగా సృష్టి గురించి తెలుసుకోవడం అవుతుంది. ఈ వాక్కును మరొక్కసారి వినండి. పరమేశ్వరుని యొక్క లీలా విలాసం తన గురించి తెలుసుకోవాలంటే సృష్టి గురించి తెలుసుకోవాలనేటువంటి ఒక భావన కూడా కలుగుతుంది. అంతటి గొప్ప ఆలోచన. ఎందుకంటే ఆయనే సృష్టి ఆయన. ఒకసారి మార్కండేయుడైనటువంటి ఒక గొప్ప శివభక్తుడు శివుని గురించి పూర్తిగా తెలుసుకోవాలనేటువంటి ఒక అభిలాష చేత బ్రహ్మలోకానికి వెళ్ళాడు. వెళ్ళి అక్కడ వాణి విరించిలకు భక్తితో నమస్కారం చేసి, విధాత నాకు పరమేశ్వరుని గురించి, ఆయన మహత్యాన్ని గురించి కూలంకుషంగా తెలియజేసి ధన్యుని చేయి స్వామి
అని మనఃపూర్వకంగా ప్రార్థించాడు. అందుకు ఆ బ్రహ్మ, ఆయన శివుడి గురించి తెలుసుకోవాలంటే నాకంటే బాగా కేశవుడికే తెలుసు, కాబట్టి నువ్వు వైకుంఠానికి వెళ్ళి నారాయణుని ప్రార్థించు, నీకంతా చెబుతాడు. బ్రహ్మ చెప్పిన మేరకు మార్కండేయుడు సరాసరి వైకుంఠానికి చేరుకున్నాడు. అక్కడ శేషతల్పంపై లక్ష్మీదేవి పాదాలను ఒత్తుతుండగా శయనరూపములో ఉన్న శ్రీ మహావిష్ణువును చేసి చేతుల్లోంచి విధేయపూర్వకంగా చక్కగా నమస్కరిస్తూ ప్రార్థన చేస్తున్నాడు మార్కండేయుడు. ఆ స్తోత్రానికి పరవశుడైన శ్రీహరి, మార్కండేయ, నీవు వచ్చిన పని చాలా విశిష్టమైంది నాయన. పరమేశ్వరు నుంచి తెలుసుకోవాలనే అభిలాష, ఉత్సుకత, సంకల్పం ఎంతో ఎంతో ఉన్నతమైంది. అయితే మహేశ్వరుని గురించి ఆశాంతం తెలిసినవారు ఎప్పుడు ఎక్కడ ఎవ్వరు కూడా లేరు, అది అసాధ్యము కూడా. కాబట్టి నీవు పరమేశ్వరుని దగ్గరికి వెళ్ళి ఆయన గురించి తెలుసుకోవాలనే నీ సంకల్పాన్ని నీవు వ్యక్తం చేయి, నీ కోరిక తప్పక నెరవేరుతుంది అన్నాడు ఆ వైకుంఠవాసుడు. మన సంకల్పం, ఇంతకుముందు కూడా చెప్పాను, మన సంకల్పం గట్టిదైతే, సత్సంకల్పము గనక అయితే, బాహ్యంగా ఒక మాట మాట్లాడుతూ మనస్సులో ఒక మాట మాట్లాడితే కాకుండా మనస్సంకల్పం గనక గట్టిదైతే అది తప్పక నెరవేరుతుంది. ఆ సమయంలో భగవత్ ప్రేరణ కలిగి ఉండాలి, ఈశ్వరేచ్ఛ అనేది. ఒకసారి ప్రయత్నించక ఆ విధంగానే మనకు ఫలితం రాలేకపోయినా కృంగిపోకుండా, విసుగుతో అనుకున్న దాన్ని మధ్యలో విడిచిపెట్టకుండా అది తీరే వరకు మనం ప్రయత్నిస్తుండాలి తప్ప, కాస్త మనకు ఆటంకం కలిగిందని చెప్పి మన దాన్ని వదిలివేస్తే అది వెనుకకే పోతుంటుంది. అక్కడ పరీక్షిస్తుంటాడు భగవంతుడు. అందుకే ఏం చేయాలి, మన ఆలోచనలను ఎక్కడ ఇంతవరకు నువ్వు తీసుకుంటున్నావో ఆ ఆలోచన పూర్వకంగా భగవంతుని మీద కూడా నీ యొక్క మనసు లగ్నమై ఉండాలి. ఇక్కడ భగవంతుని సాయం అంటే అది తీరేందుకు మార్గం లభ్యం కావడమే అనేది మనం గ్రహించాలి. మార్కండేయునికి ఇప్పుడు అదే జరిగింది. మహాశివుని మహిమల గురించి బ్రహ్మ విష్ణువులను అడిగి కొద్ది నిరాశకు గురైన తన కోరిక తీర్చగలిగే తెరువును, ఆ యొక్క తీరుతుందనే భరోసాన్ని తాను పొందగలిగాడు. మనస్సులో ఆనందపడుతున్నాడు. ఉత్సాహం రెట్టించింది అతనికి, మార్కండేయునికి. అదే సంతోషంతో కైలాసం వైపుకు తన పయనాన్ని సాగిస్తున్నాడు మార్కండేయుడు. కైలాసానికి చేరుకున్న మార్కండేయుడు అక్కడ జగతికే ఆది దంపతులైన అద్భుతమైనటువంటి ఒక పరమేశ్వరుని యొక్క వారిని చూసి పరవశుడై, ఆనంద పరవశుడై, నోట మాట రాగా ఆనంద భాష్పాలు రాలుతూ ఆ పరమేశ్వరుని అదేవిధంగా చూస్తున్నాడు. అంతే, ఒళ్ళు పులకించిపోయింది. జన్మ ధన్యమైందనుకున్నాడు. రెండు చేతులు జోడించి మాతాపితరుల ముందు సాగిలపడి ఆ దండ ప్రణామాలు ఆచరిస్తూ వేడుకుంటున్నాడు. భక్తితోటి ఆనంద భాష్పాలు రాలుతూ, స్వామి ఈశ్వర చంద్రశేఖర, లోకమంతా నన్ను నీ భక్తుల్లో అగ్రగణ్యుడిగా భావిస్తుంది. నీ గురించి పూర్తిగా తెలిసిన వాడిని నన్ను కీర్తిస్తుంది స్వామి. అయితే నాకు విశిష్టమైనటువంటి నీ మహిమల గురించి, విశిష్ట వైభవాన్ని గురించి పెద్దగా తెలియదు స్వామి. ఇది నాకు చాలా చిన్నతనంగా, కాస్త బాధగా అనిపిస్తుంది. అదిగాక నీ గురించి ఎంత తెలుసుకున్నా ఇంకా ఇంకా ఏదో తెలుసుకోవాలనేటువంటి ఒక తపన ఎక్కువగా ఉంది. నీ తత్వాన్ని అర్థం చేసుకునేందుకు ఆ నారాయణుడికే బోధపడలేదయ్యా, మేమెంత, ఇక నేనుగా ఎంతటి వాణ్ణి స్వామి. కాబట్టి నా యందు దయ ఉంచి శ్రీగిరి నిలయ, మార్కండేయుడు పార్వతీ పరమేశ్వరుని ముందు సాగిలపడి ప్రార్థిస్తున్నాడు. శ్రీగిరి నిలయ నీకిదే సాగిలబడి మొక్కుచుంటి సత్కృపాంధ్ర, నీ గుణ లీలా చరితము, నీ
అగున లీలా చరితము ఆగముల కన్న మాకు అధికం ఈశా. అలా తాను వచ్చిన పనిని ఆ శంకరునికి నివేదించాడు. ఎంతో ఆర్ధిగా భక్తిగా అడిగిన ఆ కోరికను శంకరుడు అది విని కరిగిపోయాడు. అసలే ఆయన భోలాశంకరుడు అడిగింది కాదనక ఇచ్చేవాడు. అడిగిన వారికి అడిగినట్టే వరాలిచ్చే అభయప్రదాత ఆ స్వామి. దుర్మార్గులను సైతం ఆలోచించకుండా అనుగ్రహించే ఆ అభయంకరుడిక భక్తుల విషయంలోనైతే చెప్పాల్సింది ఏముంటుంది. మార్కండేయుని చేరదీసి, నాయన మార్కండేయ, నీవు కోరిన కోరిక ఎంతో సమంజసమైంది. నీ కోరిక నీ మూలంగా నీకే కాదు, ఈ లోకానికి కూడా ఎంతో మేలు కలిగిస్తుంది. నీ అభిష్టాన్ని తీర్చేవాడు ఇక్కడే ఉన్నాడు. నా చరితాన్ని నీవు వింటున్నావంటే నీకు స్పష్టంగా నీవు కోరిన విధంగా తెలియజేయగలవాడు ఎవరు? అదిగో అక్కడ అటు చూడు, నందీశ్వరుడు. కాబట్టి అతన్ని ప్రసన్నం చేసుకొని నీ కోరిక నివేదించు, నీ మనోభీష్టం తప్పక నెరవేరుతుంది అన్నాడు పరమేశ్వరుడు మార్కండేయునితో. అలా నందీశ్వరుడి వైపు చూస్తున్నాడు. ఎప్పుడైతే కైలాసవాసుడు ఆ విధంగా మార్కండేయునితో చెబుతూ ఉన్నాడో వెంటనే అతడు పార్వతీ పరమేశ్వరులకు వినమ్రపూర్వకంగా మరొకసారి నమస్కరించి నందీశ్వరుని వద్దకు చేరుకున్నాడు. నందీశ్వర, అతన్ని చూడగానే భక్తి పారవశ్యంతో మార్కండేయుడు పులకితాంకుతుడవుతున్నాడు. అలా చూస్తూ ఉన్నాడు. అదిగాక ఆ మహత్యాన్ని బాగా తెలిసినవాడు నీవు ఒక్కడివి మాత్రమే. పార్వతీ పరమేశ్వరుల గురించి వారి సంతానం విఘ్నేశ్వరుడు, కుమారస్వామిల గురించి తెలియ ఎన్నెన్నో సంగతులు నీకు బాగా తెలుసు. దీనికంతటికీ ఏంటది? శివానుగ్రహం కావాలి. నీ యందు ఎక్కువగా అది ఉండడమే దీనికి కారణం. అది ఈశ్వరుని యొక్క ఆజ్ఞ మాత్రమే. నా కోరిక తీర్చగల సమర్థుడు నీవేనయ్యా. ఆ విషయాన్ని సాక్షాత్ ఆ పరమేశ్వరుడే నాకు తెలియజేసి నీ వద్దకు పంపించాడు. నన్ను అనుగ్రహించి శివదేవుని యొక్క అద్భుతమైనటువంటి ఒక లీలలు, వైభవాలు, మహిమలు కూలంకషంగా నాకు తెలియజేసి నన్ను పావనం చెయ్యి నందీశ్వర అని మనపూర్వక ప్రార్థన చేస్తున్నాడు మార్కండేయుడు. అందుక నందీశ్వరుడు ఎంతో పొంగిపోయి, మునుకుల శ్రేష్ఠుడా, మార్కండేయునితో నందీశ్వరుడు అంటున్నాడు, ఎవరైతే భక్తి శ్రద్ధలతోటి ఈ శివపురాణ పఠనం గావిస్తారో, భక్తి శ్రద్ధలతోటి వింటారో, వింటున్న మీరందరూ కూడా వాళ్ళకిక జన్మంటూ ఉండనే ఉండదు. నియమనిష్టలతో విన్నా రాసిన సకల సంపదలు కూడా చేకూరుతాయి. భోగ మోక్షదాయకమైనది ఈ శివపురాణం. కాబట్టి నేను నీకు తప్పకుండా విన్నవిస్తాను అని చెప్పి నందీశ్వరుడు అనగా పులకితాంకుతవుతున్నాడు ఆ నందీశ్వరుడు. ఈ విషయాన్ని నందీశ్వరుడు మార్కండేయునికి తెలిపిన తర్వాత ముఖ్యంగా భగవంతుని మీద పురాణం వింటున్నప్పుడు కానీ, ఏదైనా ఈశ్వరుని అర్చన చేస్తున్నప్పుడు కానీ మనస్సు ఎక్కడుండాలి? భగవంతుని మీద అధీనమై ఉండాలి. మనస్సులో పంచాక్షరి మంత్రాలను ఉచ్చరిస్తూ వింటుండాలి. భగవంతుని మీద దృష్టి. ఇక్కడ ఎప్పుడు జపతప హోమాది పుణ్యకార్యాలు జరిగేటువంటి ఒక ఆ క్షేత్రంలో అక్కడ శౌనకాది మహామునులందరూ కూడా చక్కగా నైమిషే నిమిషే క్షేత్ర అంటున్నారు. కాబట్టి నిమిష నిమిషానికి ఆ క్షేత్రంలో అత్యంత పుణ్యఫలాన్ని అందించేటువంటి ఒక మహాక్షేత్రంలో అపార జ్ఞాన సంపన్నుడు పౌరాణిక చక్రవర్తి అయిన సూత మహర్షి నోటి వెంట ఏ పదం పలికినా వారు కూర్చున్న ప్రదేశమే గొప్పనైనది. అదంతా కూడా పరమ పవిత్రమైన దాని కిందే లెక్క. అటువంటి మహానుభావుని ముఖతః శివపురాణాన్ని వినేందుకు ఎంత పుణ్యం చేసుకున్నామని చెప్పంటూ అక్కడ ఉన్నటువంటి ఒక శౌనకాది మహర్షులందరూ కూడా పొంగిపోతూ ఆయన
అక్కడ పంచేటువంటి ఒక జ్ఞాన అమృతాన్ని కూడా చక్కగా శ్రవణాల ద్వారా వింటున్నారు. మీరు కూడా భక్తి శ్రద్ధల చేత ఆ భగవంతుని ఆరాధిస్తూ ఆ భావన చేత వింటూ ఉండండి. అక్కడ అన్నీ కూడా ముని కుటీరాలు, ఎక్కడ చూసినా అద్భుతమైన వాతావరణం. ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న చెట్టు పుట్ట, తిరుగాడే పక్షులు, అక్కడ చుట్టూ లేళ్ళు, హంసలు, చిన్న చిన్న మృగాలు, చిన్న జీవాలన్నీ కూడా అక్కడ కనిపిస్తూ ఉన్నాయి. పరమేశ్వరుని దివ్యగాథలను వింటున్నామో అన్నట్టుగా అక్కడంతా కూడా జీవాలు కూడా నిశ్శబ్దాన్ని మేము కూడా వింటున్నామనే భావన చేత ఆ నిశ్శబ్దాన్ని తీరుస్తూ సూతమహాముని కంఠం నుంచి కంగుమనే శబ్దం ఇలా ప్రారంభమవుతుంది. పూర్వం నారద మునీంద్రుడు అతి పవిత్రమైనటువంటి ఒక హిమాలయ పర్వత శ్రేణులున్న మానస సరోవరం వద్ద గొప్పనైన క్షేత్రం అది. అక్కడ ఒక పర్ణశాల నిర్మించుకొని అక్కడే శివుని గురించి తపస్సు చేయడం ప్రారంభించాడు. నారదుడంటే త్రిలోక సంచారి, ఆయనకు తగవుల మారి, కలహభోజనుడు, ఇలాంటి ఎన్నో పేర్లున్నా కానీ అంతరార్థం వేరే. ఆయన చేసే పనులన్నీ చివరికి జగత్ కళ్యాణంతో అలా ఉండడం చేత అందరూ కూడా ఆయన ఏమంటారు, ముందు ఆడిపోసుకున్నా నవ్వుతూ ఉంటాడు ఆయనే, అయినా అనంతరం మాత్రం ఎంతగానో కొనియాడుతూ ఉంటారు. అటువంటి నారదుడు తపస్సు చేయడం అలా మొదలుపెట్టేసరికి స్వర్గాధిపతి అయిన ఇంద్రునికి భయం పుట్టుకుంది. ఏం జరుగుతుందో, చివరికి నా పదవికే ఎసరు కలుగుతుందో అనే భయం కలిగింది అతనికి. సాధారణంగా లోకములో ఎవరన్నా తపస్సు చేయడం ప్రారంభించే ముందుగా భయపడేది దేవేంద్రుడే. ఎందుకంటే అక్కడ పదవికి ఎసరు కలుగుతుందనే భావన చేత ఆయనే ఇప్పుడు కూడా అదే భయం చేత, ఆ భావన చేత నారదుని తపస్సు ఏ విధంగానైనా చెడగొట్టాలి, ఏం చేయాలి, ఎలా చెడగొట్టాలి, ఎన్ని ఆలోచనలు చేస్తుంటాడు. ఆ రాజసభలో నాట్యం సాగించే సౌందర్య రాసులైన రంభ, ఊర్వశి, మేనక మొదలైన అప్సరసలన్నీ భూలోకానికి పంపిస్తాడు. ఎలాగైనా నారదుడి యొక్క తపస్సును భగ్నం చేయమని వాళ్ళను ఆదేశించాడు ఆ ఇంద్రుడు. ఇంద్రుని యొక్క ఆ విధంగా ఆజ్ఞ మేరకు నారదుడు తపస్సు చేసే ముందు ఆ ప్రాంతానికి రాయంచలా చేరుకుంటున్నారు హంసల. చక్కగా తన ఆ విధంగా వెళుతుండేట నటనా ప్రావీణ్యం చేత, సౌందర్య ఆకర్షణల చేత ఆయన దృష్టిని తపస్సు నుంచి మరల్చేందుకు శతవిధాల ప్రయత్నం చేస్తూ ఉన్నారు. చివరికి తన వంపు సంపుల్ని సైతం ఏకాకి ఆ జన్మ బ్రహ్మచారైన నారదుని మేనుకు తగిలేలా నాట్యం చేస్తూ అతనిలో శృంగార పిపాసను రేకెత్తించేందుకు పూనుకుంటున్నారు. వీళ్ళ నాట్యం చూసి అక్కడ ఆ పరిసర వాతావరణం అంతా కూడా పశుపక్షాదులు సైతం కూడా పరవశించి ఆనంద పరవశం అయిపోతున్నాయి. కానీ నారదునిలో మాత్రం చలనం లేదు, ఇసుమంత కదలిక లేదు. అలా కళ్ళు మూసుకున్నాడు, ధ్యాన నిమగ్నుడై ఉన్నాడు. వీళ్ళ ప్రలోభాలకు ఏమాత్రం ఆకర్షితుడు కాడు. అయినా కన్నులు మూసుకున్నట్టే నటించి వీళ్ళు ఏం చేస్తున్నారో ఉత్సుకతతో ఒక్కంట అలా కనిపెడుతూనే ఉన్నాడు నారద మహాముని. ఎంతసేపటికి నారదునిలో ఉలుకు పలుకు లేకపోవడం చేత ఇది గమనించినట్టు ఒక ఆ అప్సర స్త్రీలంతా కూడా నాట్యం చేసి అలా అలసి చివరికి ఈ ముక్కు మూసుకొని తపస్సు చేసుకుని జడదారిని ఇతని ముందా మన ప్రయత్నం వృధాయే అనుకుంటూ ఉస్సురమంటూ ఇంద్రలోకానికి వెళ్ళారు. తర్వాత దేవేంద్రుడు ఈ విషయం తెలుసుకుందామనేటువంటి ఒక స్వయంగా భూలోకానికి వచ్చే నారదుని తపస్సు ఇక పదవి కోసం కాదని తెలుసుకొని అబ్బా ఊపిరి పీల్చుకున్నాడు. ఆహా, నాకు ఎలాంటి ఇబ్బంది కలగదు అని చెప్పి అనుకున్నాడు. ఇంతవరకు బాగానే ఉంది, కానీ ఇంతమంది అందగత్తెలు తనను మాయలో పడేద్దామని వచ్చినా తాను అసలు ఇసుమంతైనా లొంగలేదన్న భావన నారదునిలో ఒకంత ఏమైంది?
అహాన్ని పెంచింది, అహాన్ని పెంచింది. అది ఇంతింతై వటుడింతై ఇహ ప్రారంభమవుతున్నది. రోజు రోజుకు అలా పెరుగుతూ ఉంటుంది. మనస్సును ఇంద్రియాలను జయించిన వాడినన్న గర్వం చేత ఉన్న నారదుడు ఒక్కసారి మాతాపితరులైన బ్రహ్మ సరస్వతి వద్దకు వచ్చి వారికి నమస్కరించి ఏమన్నాడు? ఇలా అన్నాడు. ఇది రేపటి అధ్యాయంలో తెలుసుకుందాం. ఓం స్వస్తి. ఓం నమః శివాయ.